నృత్యానికి సంబంధించిన ప్రాబ్లంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినటువంటి 3 ఉదంతాల్ని సాక్షి హైలైట్ చేసింది. ఒకటి, కర్నూలు జిల్లా గోనెగొండలో 2 ఏళ్ల బాలుడు డెంగీతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన చిన్న రంగన్న కుమారుడు నరహరికి 10 రోజుల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు గ్రామంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఫలితం లేకపోవడంతో రక్త పరీక్ష చేయించారు. డెంగీగా నిర్ధారణ కావడంతో ఎమ్మిగనూరులోని చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చికిత్సకు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులు నరహరిని సోమవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నరహరి శుక్రవారం మరణించాడు. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. సకాలంలో వైద్యం అందక శుక్రవారం 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు నియోజకవర్గంలో ఘోరం చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వజ్రకర్రూరు మండలం దాచాల గ్రామానికి చెందిన నిరుపేద కూలి హరిజన కేటీ రాజేష్ సరిత దంపతులు 5 ఏళ్ల కుమారుడు అహరోన్ కుమార్ 4 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ రోకొండలోని గుంతకల్లో రోడ్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. జ్వరం తగ్గకపోవడంతో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడ వైద్యులు సూచించారు. దీంతో గురువారం రాత్రి 11 గంటల సమయంలో రోకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ టైంలో నైట్ డ్యూటీ డాక్టర్ ఇస్మాయిల్తో పాటు ఏఎన్ఎంలు ప్రియాంక, అంజనా ఉన్నారు. డాక్టర్ ఆసుపత్రి పైభవనంలో విశ్రాంతి తీసుకుంటుండగా నర్సు ప్రియాంక తానే తెలిసిన వైద్యం చేసి ఇంజక్షన్తో పాటు సెలైన్ పెట్టారు. డాక్టర్ని పిలిచి ఒకసారి బాబు పరిస్థితి చూడాలని కుటుంబ సభ్యులు చెప్పిన ఏఎన్ఎం పట్టించుకోలేదు. శుక్రవారం తెల్లవారుజాము 4 గంటలకు బాబు పరిస్థితి విషమించడం డాక్టర్ ఇస్మాయిల్ ఒకటావట్ వచ్చి పరీక్షించారు. అప్పటికే బాబు మృతి చెందాడు. పుట్టినరోజు జరిగిన 4 రోజులకే బాబు మృతి చెందడం బాధాకరం అంటే దీంతో ఆసుపత్రి ఎదుటి బాబు తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యులు నిలదీశారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన ఉరవకొండ అర్బన్ సిఐ మహానంది సిబ్బంది చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. DCHS డేవిడ్ సెలవరాజు కూడా ఆసుపత్రికి వచ్చి శాఖాపరమైన విచారణ చేపట్టారు. దీని మీద సమగ్ర నివేదిక వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్తో పాటు కలెక్టర్ సమర్పిస్తాను. వాళ్ళ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు డుమ్రి కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా మండలంలోని రంగిలసింగి పంచాయతీ కుజుబంగిలో వ్యాక్సిన్ వేయించి పసికందు మృతి చెందినట్టు కుటుంబీకులు ఆరోపించారన్నటువంటి వార్త. ఇందులో కుబజంగికి చెందినట్టు ప్రవీణ్ కుమార్ భార్య అగతంబిడి లావణ్యకు 2 నెలల క్రితం బిడ్డ జన్మించింది. ఈ నెల 24 గ్రాముల వైద్య సిబ్బంది పసికందుకు వ్యాక్సిన్ వేశారు. అప్పటి నుంచి బిడ్డకు జ్వరం వస్తుందని శుక్రవారం తెల్లవారుజాము ఊపిరి ఆడకపోవడంతో బిడ్డ మరణించినట్టు తల్లిదండ్రులు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.